పగ పట్టొద్దు. మనకు పగ ఉంటుంది, ఇతరుల మీద పగ ఉంటుంది. పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, కపటం ఉంటుంది. అయినా బలలో పాల్పంపులు పొందుతాం. సమాధానం ఉండదు. ఇళ్ళల్లో గృహాలలో ఏముండదు, సమాధానం ఉండదు. మొండిగా పాల్పంపులు పొందుతాం. బల్లాలో మూర్ఖించి పొందుతాం. బల్లాలో పాల్పంపులు. అది యేసుప్రభు శరీరం, అది యేసుప్రభు రక్తం, అది నైవేద్యం కాదు అది కదా. కాబట్టి నీలో పగ ఉందనుకో, నీలో ద్వేషం ఉందనుకో, నీలో క్రోధం ఉందనుకో, నీలో అసూయ ఉందనుకో, నువ్వు బల్లలో పాల్పంపు పొందకూడదు. క్షమాపణ కోరాలి, పశ్చాత్తాపడాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగజేస్తుంది. లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేస్తుంది.